హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇప్పుడే అతి ముఖ్యమైన తాజా సమాచారం అందిందండి. ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్ తప్పక తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. సో, ఈ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఒక సామాన్య ఉద్యోగి తన జీవితంలోని అత్యంత విలువైన 30-40 ఏళ్ల కాలాన్ని ప్రభుత్వ సేవకి అంకితం చేస్తారు. దేశం కోసం, ప్రజల కోసం తన శక్తియుక్తులను ధారపోసి నిరంతరం ఆఫీసు ఫైళ్ళతో కుస్తీ పడుతూ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి కష్టపడతారు. అటువంటి ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు వారు చట్టబద్ధంగా పొందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు మరియు మెడికల్ బిల్లులు సకాలంలో అందకపోవడం అనేది అత్యంత విచారకరమైన విషయము. ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నామని చెప్తున్నా, ఆ నిధులు క్షేత్రస్థాయిలో ఉన్న లబ్ధిదారులకు ఎందుకు చేరటం లేదు? అసలు లోపం ఎక్కడ ఉంది? సో, ఇది ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయాల్లో ఉన్న లోపమా? లేక మధ్యలో ఉన్న ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యమా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితి చూస్తుంటే వ్యవస్థలో ఎక్కడో ఒక పెద్ద అడ్డంకి ఉందని స్పష్టమవుతోంది. 30 ఏళ్ల పాటు ప్రభుత్వ యంత్రాంగంలో ఒక కీలక భాగస్వామిగా పనిచేసి రిటైర్ అయిన పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వయసు మళ్లిన కాలంలో వారికి ఆసరాగా నిలవాల్సిన బకాయిల కోసం వారు కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరగాల్సొస్తోంది. ముఖ్యంగా మెడికల్ రియంబర్స్‌మెంట్ విషయంలో పరిస్థితి హృదయ విదారకంగా అయితే ఉంది. అనారోగ్యం పాలైనప్పుడు అప్పులు చేసి లక్షల రూపాయలు ఆసుపత్రులకు చెల్లించి ప్రాణాలు కాపాడుకుంటున్న తర్వాత ఆ సొమ్మును తిరిగి పొందడానికి వారు పడే కష్టాలు వర్ణనాతీతం. వారు అన్ని సర్టిఫికేట్‌లను సక్రమంగా సమర్పించినప్పటికీ ఆ అప్లికేషన్ ఫామ్‌లను పరిశీలించి ఆమోదించడంలో అధికారులు తీవ్రమైన ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఏదైనా పని మీద ఆఫీస్‌కి వెళ్తే అక్కడ ఉన్న కొందరు అధికారులు పెన్షనర్ల పట్ల చాలా నిర్లక్ష్యంగా, అగౌరవంగా సమాధానాలు చెప్తూ ఉన్నారు. అందరూ అధికారులు అలా ఉండకపోవచ్చు కానీ, కొందరి ప్రవర్తన వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరొస్తోంది. ఇటువంటి అవమానాలు మరియు జాప్యం వల్ల ఉద్యోగ, పెన్షనర్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అసలు ఉద్యోగులు మరియు పెన్షనర్లు అసంతృప్తితో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందని ఎలా చెప్పగలం? మరి ఇది మంచి పాలన అనిపించుకోదు. మెడికల్ బిల్లుల ప్రక్రియను మనం నిశితంగా గమనిస్తే అందులో ఉన్న లోపాలు బయటపడతాయి. ఒక రోగి తన వద్ద ఉన్న నగదును ఆసుపత్రికి చెల్లించి డిశ్చార్జ్ సమ్మరీ మరియు ఇతర సర్టిఫికేట్లను సేకరించి ఆఫీసులో అందజేస్తారు. అక్కడ సిబ్బంది వాటిని స్క్రూటినీ చేసి సకాలంలో పంపించాల్సి ఉండగా నెలల తరబడి ఫైళ్లను అటకెక్కిస్తూ ఉన్నారు. ఒకవేళ పంపిన ఎన్టీఆర్ ట్రస్ట్ వారు ఆ బిల్లులలో చిన్న చిన్న తప్పులున్నాయని, అంటే ఒకచోట సంతకం లేదని, లేక ఒక స్టాంపు సరిగ్గా పడలేదనే కారణాలను వెతికి మరీ వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఇది ఫైలు వెనక్కి రావటం, మళ్ళీ ఇలా ఫైల్ అనేది వెనక్కి రావడం, మళ్ళీ దాన్ని సరిచేసి పంపడం, ఆ తర్వాత అది ట్రెజరీకి చేరడం. ఈ యొక్క ప్రహసనం పూర్తి కావడానికి కనీసం ఏడాది కాలం అయితే పడుతోంది. ఈలోపు ఆ పెన్షనర్ చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఒక అధికారి ఒక బిల్లును రిజెక్ట్ చేసినప్పుడు అందులో ఉన్న తప్పులేమిటో స్పష్టంగా చెప్పి, మిగతా బిల్లుల విషయంలో అటువంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. కానీ ఇక్కడ బద్ధకం మరియు నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నాయనే చెప్పాలి. కొన్ని హెచ్ఓడి కార్యాలయాల్లో సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి మెడికల్ బిల్లులు దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం కొంత మొత్తాన్ని ఉద్యోగుల కోసం కేటాయిస్తుంది. అయితే ఆ కేటాయించిన నిధులు కూడా సక్రమంగా పంపిణీ కావడం లేదు. ఉదాహరణకు 2018 జూలై నెలకు సంబంధించిన సుమారు 1100 కోట్ల రూపాయల డీఏడీఆర్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అవి ఇప్పటికీ పెన్షనర్లకు, ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లకు అందకపోవడం అనేది శోచనీయం. ఎప్పుడో సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేసినా కూడా దాదాపు నెల రోజులు కాదు, 2 నెలలు అవుతున్నా కూడా సో ఇప్పటికీ అవి అందటం లేదు.
భర్తను కోల్పోయి పెన్షన్ మీద ఆధారపడే మహిళలకు ఈ నిధులు అందకపోవడానికి కారణం ఏమిటో అధికారులు సమాధానం సరిగ్గా చెప్పడం లేదు. మరి ట్రెజరీ కార్యాలయాల్లో అడిగితే వారు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఆ నెపాన్ని అధికారులపై, పై అధికారుల మీద లేదా ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. బిల్లులను రీసబ్మిట్ చేసే అవకాశం ఇస్తున్నామని చెప్తూ ఉన్న సాంకేతిక సమస్యల పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు లేదా ఇతర టెక్నికల్ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడాల్సింది పోయి పైనుంచి ఆర్డర్లు రావటం లేదు. 10 రోజుల తర్వాత రండి అని అప్లికేషన్ తీసుకోకుండానే వెనక్కి పంపిస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే 2020, 21 సంవత్సరంలో ఎవరైనా ఉద్యోగి లేదా వారి భాగస్వామి చనిపోతే వారికి అందవలసినటువంటి మట్టి ఖర్చుల బిల్లులు కూడా ఇప్పటికీ చెల్లించబడలేదు. 70 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు ట్రెజరీ మారితే మీరు పాత ట్రెజరీలో ఉన్నప్పుడు ఆ వయసు నిండింది కాబట్టి అక్కడే అడగండి అని ఇక్కడ అధికారులు, వీరు కొత్త ట్రెజరీకి మారిపోయారు కాబట్టి అక్కడే అడగండి అని అధికారులు, పాత ట్రెజరీ అధికారులు ఇలా ఒకరినొకరు తిప్పించుకోవడం సరిపోతుంది. సో, అని అక్కడ అధికారులు పెన్షనర్లను ఫుట్‌బాల్ లాగా అయితే అటు ఇటు ఆడుకుంటున్నారు. వాస్తవం ఫ్రెండ్స్ ఇదంతా. ఎక్కడ కూడా కల్పితం ఏం లేదు. జరుగుతున్నది మాత్రమే చెప్పడం జరుగుతుంది. వాస్తవ కల్పితం ఏం లేదు. మరి వృద్ధాప్యంలో ఉన్న వారిని ఇలా ఇబ్బంది పెట్టడం అధికారుల విజ్ఞతకే వదిలేయాలి మరి. సో, అందుకే అధికారులను నిరంతరం పర్యవేక్షించి మరియు వారిని ప్రశ్నించి ఒక బలమైన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, గత ప్రభుత్వం 2023లో జీవో నంబర్ 1233 విడుదల చేసి ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలను ప్రతి నెల 3వ శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ లేదా హెచ్ఓడికి తెలియజేయాలని, ఆ సమస్యకు ఒక ఐడీ నంబర్ ఇచ్చి నిర్ణీత కాలంలో పరిష్కరించాలి అని ఉత్తర్వులిచ్చింది. కానీ ఆ ఉత్తర్వులు నేడు కేవలం కాగితాలకే పరిమితమై నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి. సో, ఇక్కడ పనిచేసే ఉద్యోగులకైనా ఆఫీస్‌లో తోటివారు ఉంటారు కాబట్టి ఏదో రకంగా సమాచారం అనేది అందుతుంటుంది. కానీ ఒంటరిగా ఉండే పెన్షనర్లు, వారి పరిస్థితి ఏంటి? వారి ఇంటి దగ్గరే ఉంటారు. వారికి ఎవరు చెప్తారు? ఒక పెన్షనర్ తీసుకునే ఒక పెన్షన్ తీసుకునే అవివాహిత మహిళ, అన్‌మ్యారీడ్ డాటర్ నెలకు రూ. 300 చొప్పున హెల్త్ స్కీమ్ కోసం డబ్బులు కడుతున్నప్పటికీ ఆమె మెడికల్ బిల్ సబ్మిట్ చేస్తే నీకు అర్హత లేదు అని ఆడిట్ అధికారులు రాయటం చూస్తుంటే వ్యవస్థలో ఉన్న అజ్ఞానం మరియు మొండితనం అర్థమవుతోంది. మరి ఇటువంటి అనేక ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి. బోలెడన్ని ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే. ఎవరో కొందరికి పలుకుబడి మీదనో, తెలిసిన వారు ఉంటేనో, లేదంటే మరి వేరే రకంగానో పనులు జరుగుతూ ఉన్నాయి. మోస్ట్‌లీ కానీ నిజాయితీగా జరుగుతున్న పనులు చాలా తక్కువే అని చెప్పాలి. కాబట్టి ప్రభుత్వం కేవలం నిధులు విడుదల చేస్తే సరిపోదు. అవి లబ్ధిదారులకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించాలి. మధ్యలో ఏమైనా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారా? పెడుతుంటే ఫిర్యాదులను స్వీకరించాలి. సో, ఎవరైనా పెన్షనర్ నాకు ఈ ఇబ్బంది జరిగింది. సో, ఆయన 2, 3 సార్లు తిరిగి గూడా ఒక్కసారితో అయిపోయే పనిని మళ్ళీ రండి, మళ్ళీ రండి అని జెప్పి తిప్పించుకుంటూ ఉంటారు. సో, ఒక్కసారి అయిపోయే పని రెండోసారి తిప్పినా ఓకే. కానీ మళ్ళీ, మళ్ళీ తిప్పించుకుంటూ ఉంటే అసలు రెండోసారి తిప్పాల్సిన అవసరం లేదు. సో, అటువంటి పెన్షనర్ల దగ్గర నుంచి ఎక్కువ ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది పెన్షన్‌లు, దాదాపు 4 లక్షల మంది అనుకోండి. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్. వీరిలో చాలామందికి ఎలా ఫిర్యాదు చేయాలో తెలీదు. అట్‌లీస్ట్ వాలంటరీగా ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చిన వారి దగ్గర నుంచైనా స్వచ్ఛందంగా ఫిర్యాదులు తీసుకొని, ఆ అధికారుల మీద తగిన చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కూడా పెన్షనర్ల తరపున కోరడమైనది. పెన్షనర్ల కోసం ప్రతి నెల ఒక ప్రత్యేక రోజును కేటాయించి, వారి ఫిర్యాదులను స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి. పెన్షనర్ సంఘాలు కూడా కేవలం విన్నపాలు ఇవ్వటమే కాకుండా ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లి వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. సో, ఆ పెన్షనర్‌కు వెనక సంఘం అండగా నిలబడాలి. ఆ పెన్షనర్‌కి ఏదైతే సపోర్ట్ రావాల్సి ఉందో 100% సంఘాల నుంచి అందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, సంఘాలు పట్టించుకోకపోతే ప్రభుత్వాలు అసలే పట్టించుకోవు. కాబట్టి
ఆ పెన్షనర్ కావచ్చు, ఫ్యామిలీ పెన్షనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వయసు పైబడిన వారికి ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం అనేది చాలా అన్యాయం. ఇక ముఖ్యంగా ప్రస్తుతం ఉద్యోగులకు ఉద్యోగులకు ఒక విన్నపమండి. సో, ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి తెలియజేయడం ఏమనగా, మీరు రేపు రిటైర్ అయ్యి పెన్షనర్‌లవుతారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. సో, ప్రతి మనిషికి ఒక అధికారిని అంటే హ్యూమన్ టచ్ ఉండాలి. సో, ఎదుటివారి సమస్యను మీ సొంత సమస్యగా భావించి మానసికంగా సిద్ధపడండి. సహాయం చేస్తే ఎవరికీ ఎవరు సంతృప్తికి లోను కారు. అసంతృప్తికి ఎవరు లోను కారు. సో, సహాయం చేసి మీరైతే మీ యొక్క అధికారాన్ని నిరూపించుకోండి. మీకున్న అధికారం పెన్షనర్లకి సహాయం చేయడం కోసం అని గుర్తుంచుకోండి. ఇదే ఇప్పుడే అందిన సమాచారం ప్రకారంగా 2018 జూలై డీఏ బకాయిలు రీసబ్మిషన్‌కు అనుమతికి రాబోతోందని తెలుస్తోంది. మళ్ళీ మార్చి 15వ తేదీ నుంచి లేదా 21 తేదీ నుంచి మార్చి నెలాఖరు లోపల మిగతా రిమైనింగ్ వారందరికి కూడా వారి డీఆర్ అరియర్స్ చెల్లింపులు జరుగుతాయని చెప్తున్నారు. ఈ లోపల అధికారులు తమ వద్ద ఉన్న పెండింగ్ ఫైల్‌లను సిద్ధం చేసి ఫ్యామిలీ పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తారనేది ఆశిద్దాం. పెన్షనర్లు ఆత్మగౌరవంతో ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వం మరియు అధికారుల యొక్క మినిమమ్ కనీస బాధ్యతగా అయితే వారు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మొత్తం అందరూ ఆహ్, ఉద్యోగులకు సంబంధించి కాదండి. ఎవరైతే కష్టపడకుండా ఎదుటివారి కష్టాన్ని వారు చేయగలిగిన సహాయం గూడా వారు చేయకుండా అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా సహాయం గూడా అనకూడదు. దాన్ని డ్యూటీ అనాలి. సో, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయకుండా కాలం గడుపుతున్నారో అటువంటి అధికారుల కోసం అన్నమాట ముఖ్యంగా. సో, దీనిపై ప్రతి ఒక్క పెన్షన్ గూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు జరిగిన సమస్య ఏమిటి? మీకెదురైన సమస్య ఏమిటి? ఎప్పుడైనా సరే మీ సర్వీస్‌లో ఆ సమస్య గురించి కొంచెం కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. మన సమస్యలను మరింత ముందుకైతే తీసుకెళ్దాము. పోరాడదాం అధికారుల మీద. సో, మన ఛానెల్‌లో ఇప్పటి నుంచి సమస్యలను కూడా మనము పెద్ద ఎత్తున మన ఛానెల్ ద్వారా ప్రచారం చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో, కామెంట్ చేసి సహకరించండి పెన్షనర్స్ ఎవరైనా సరే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.